నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో పలు ప్రత్యేకతలు, జాగ్రత్తలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు సభ్యులు, ఇటీవల మృతి చెందిన ప్రముఖులకు పార్లమెంటు సంతాపాన్ని తెలియజేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా జేడీయూ సభ్యుడు హరివంశ్ సింగ్ ఎన్నికయ్యారు. అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రాబోతున్నాయి. కోవిడ్-19, ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగం, సరిహద్దుల్లో చైనా దురాక్రమణ, జీఎస్టీ వసూళ్ల లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. 4 ఆర్డినెన్స్లను ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కీలక బిల్లులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు కె కృష్ణసాగరరావు గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ వీరయ్య గారు, నవతెలంగాణ పత్రికా సంపాదకులు, రాజకీయ అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, ఈరోజు మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. కీలకమైన కొత్త బిల్లులు, ఆర్డినెన్స్ స్థానంలో వచ్చే బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించుకోబోతోంది? అసాధారణమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక అసాధారణ పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే మొట్టమొదటిసారి కరోనా సమయంలో, అంటే ఇంతకు ముందు సెషన్ ని ముందే వైండప్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు 18 రోజుల వర్షాకాల సమావేశం ఈ రోజు మొదలైంది. అది కూడా చాలా జాగ్రత్తలతో, కోవిడ్-19 రిస్ట్రిక్షన్స్ తో అది మొదలైంది. ఒక 17 మంది ఎంపీలు ఆల్రెడీ పాజిటివ్ గా వారు నిర్ధారించబడి వారిని పార్లమెంట్ లోకి రాకుండా ఆపడం జరిగింది. అట్లే మొదటిసారిగా రాజ్యసభ, లోక్సభలో కూర్చొని ఏ సభలైనా కూర్చొని ప్రొసీడింగ్స్ ని వినగలిగే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ చాలా మొదటిసారి జరిగే ప్రక్రియలు చాలా జరుగుతా ఉన్నాయి. అయితే ఈ వర్షాకాల సమావేశం ఇంత అసాధారణ పరిస్థితులు జరుగుతున్నప్పటికీ చాలా ఎక్స్ట్రాడినరీ బిల్స్ ఈ వర్షాకాల సమావేశంలో మా గవర్నమెంట్ ప్రెజెంట్ చేస్తా ఉన్నది. అవి తప్పకుండా నెగ్గి తీరుతాయని మేము భావిస్తా ఉన్నాం. 48 బిల్స్, అంటే 48 బిజినెస్ ఐటమ్స్ ఉన్నాయి. దానిలో 45 బిల్స్, కొత్త బిల్స్ పెట్టడం జరుగుతా ఉంది. కొన్ని ఆర్డినెన్స్ ని బిల్లుల ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది. 2 ఫైనాన్షియల్ ఐటమ్స్ ని తీసుకురావడం జరుగుతా ఉంది. దానిలో ఒక ఐటమ్ ని ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ప్రెజెంట్ చేశారు. అది ఒక 2,36,000 కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్ అప్రూవల్ కోసం, వారు క్యాష్ లో సప్లిమెంటరీ బడ్జెట్ అప్రూవల్ కోసం వారు బిల్ మూవ్ చేయడం జరిగింది. అది స్పెషల్ ఫైనాన్షియల్ ఐటమ్. అదే కాకుండా 2 అగ్రికల్చర్ కి సంబంధించిన, వ్యవసాయ విషయానికి సంబంధించిన 2 బిల్స్ ని, ఒక బిల్ ఏమో అగ్రిమెంట్ ఫర్ ప్రైస్ అష్యూరెన్స్ ఫర్ ఫార్మర్స్ అనే ఒక బిల్లు, రెండవది ట్రేడ్ అండ్ కామర్స్ ఫర్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ అనే ఒక బిల్లు. ఇది కూడా 2 బిల్స్, 2020 బిల్స్, ఈ ఇయర్ లో ప్రపోజ్ చేస్తున్న బిల్స్. దీనిలో ఒక బిల్లు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. తర్వాత కమోడిటీస్, ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ అని ఒక అమెండ్మెంట్, అది కూడా ఇంతకు ముందు ఒక ఆర్డినెన్స్ వచ్చింది జూలైలో. దాన్ని ఈ రోజు మళ్ళీ బిల్లుగా ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికి ఈ రోజు 3 బిల్స్, ఒక ఫైనాన్షియల్ ఐటమ్ ని ఈ రోజు పార్లమెంట్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది లోక్సభలో. రేపటి నుంచి రాజ్యసభ ఫస్ట్ హాఫ్ లో, లోక్సభ సెకండ్ హాఫ్ లో జరిగే ఒక కార్యక్రమాన్ని, ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు. భారతీయ జనతా పార్టీ చాలా, అంటే మేము గర్విస్తా ఉన్నాము, గవర్నమెంట్ ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ లో ఉన్న సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఈ రోజు పార్లమెంట్ నడపడం, ఆ నడిపే సమయంలో ఇంత భారీ ఎత్తున బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నింటినీ కూడా క్లియర్ చేసే ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ముందుకు పోవడం, దానికి అన్ని పార్టీల నుంచి సహాయ సహకారాలు లభిస్తున్నట్టు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు బిల్స్ ని అన్నిటినీ కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తూ వాటిని టేబుల్ చేయనియడం జరిగింది. కాబట్టి ఈ వర్షాకాల సమావేశాలు చాలా ప్రొడక్టివ్ గా, ఉన్న సమయాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటూ ముందుకు పోతాయని మేము గట్టిగా భావిస్తాం. తులసిరెడ్డి గారు, లోక్సభలో ప్రశ్నోత్తరాల కుదింపుపై ఇవాళ వాడివేడిగా చర్చ జరిగింది. ఇక కోవిడ్-19, సరిహద్దులో చైనా దురాక్రమణ, జీఎస్టీ వసూళ్లు లాంటి పలు అంశాలపై కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు ఎలాంటి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి? ఒకటి, సమయం వచ్చేసి పరిమితం, ఓన్లీ 18 రోజులు. ఆ 18 రోజుల్లో కూడా టైం పరిమితం కేవలం 4 గంటలు.
కానీ అనేకమైన బిల్స్ ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఉన్న సమయంలో ఎంతవరకు చర్చించడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక యాంగిల్. రెండవది నాకు తెలిసి ఈసారి బహుశా వెల్లులోకి ఈసారి పోయే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పోయి ఆ పరిస్థితి ఉండదు కాబట్టి కొంత వాళ్ళ సిట్టు ఉంటే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ 3 యాంగిల్స్ లో, ఒకటి జాతీయ సమస్యలు, 2 మన రాష్ట్ర సమస్యలు, 3వది వచ్చేసి బిల్స్. ఈ 3 యాంగిల్స్ లో టైం బట్టి చూసుకోవాల్సి వస్తుంది. జాతీయ సమస్యలకు సంబంధించి డెఫినెట్ గా 1 కరోనాకు సంబంధించి, 2 విదేశాంగ విధానాలకు సంబంధించి, 3 ఆర్థిక రంగానికి సంబంధించి, 4 పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరల మీద, 5వది స్వావలంబన, 6వది భారత రాజ్యాంగ పీఠికలోని ఆ మూల స్తంభాలు ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామ్యవాదము, గణతంత్ర రాజ్యము, సర్వసత్తాక రాజ్యము, వీటికి ఏ విధంగా భంగం కలుగుతా ఉంది. ఈ సమస్యల మీద ఓవరాల్ గా జాతీయ సమస్యలు. సరే, మన రాష్ట్రానికి సంబంధించి డెఫినెట్ గా మన రాష్ట్రానికి మంది అవసరం కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా, తర్వాత వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, 2014-15 రెవెన్యూ లోటు భర్తీ ఇంకా పూర్తి కాలేదు. 16,000 కోట్ల గాను ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడలేవు. యాంగిల్ రాష్ట్ర సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఉంది. కాబట్టి ఆర్థిక రంగాన్ని ఏ విధంగా పునరుజ్జీవింప చేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఇచ్చేటటువంటి కాంక్రీట్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలను ప్రభుత్వం వచ్చేసి స్వీకరిస్తే మంచిది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వ్యూహం లేకుండా లాక్డౌన్ విధించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర నిర్ణయాలపై కాంగ్రెస్ ఎలాంటి గళం వినిపించబోతోంది? నాకు తెలిసి ప్రజాస్వామ్యములు అన్నిటికంటే నిరసన గలము చర్చల ద్వారా వాదనాపటిమతో చేయడమే అన్నిటికంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మేజర్ అదనమాట. ఒక వాకౌట్ చేయడమో వెళ్ళో వచ్చేసి పోవడమే కంటే వాదనాపటిమతో ఆ ఇష్యూని వచ్చేసి కేవలం వాడు ఉండే వాళ్ళ దృష్టి ప్రపంచం దృష్టికి తీసుకొని పోవాలా. అది చూసేది ఆడు ఉండే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులే కాదు, దేశం అంతా చూస్తుంటారు, ప్రపంచం అంతా చూస్తుంటుంది. కాబట్టి ఆ వాదనాపటిమతో మెయిన్ గా చేయాలా. డెఫినెట్ గా ఈ యొక్క కరోనా నేపథ్యంలో వలస కార్మికుల విషయంలో సడన్ గా నిర్ణయం తీసుకుని అది ఒక మాన్యుమెంటల్ ఫెయిల్యూర్ డెఫినెట్ గా. తర్వాత రైతుల విషయంలో, తర్వాత ప్రజలకు ఈ యొక్క నగదు బదులు విషయంలో ఏదో చేశామంటే చేశాము 500 అనే విధంగా తప్ప దాన్ని ఆ స్థాయిలో చేయాల్సిన స్థాయిలో చేయలేదు. కాబట్టి ఆర్థిక ప్యాకేజీ విషయము, కాబట్టి కరోనా విషయంలో ప్రపంచమంతా ఉంది కాదని లేదు. అయినప్పటికీ దాన్ని ట్యాకిల్ చేసే విధానంలో వచ్చేసి డెఫినెట్ గా లాక్డౌన్ వలన జరగాల్సిన మంచి కంటే కొంత అనర్థమే జరిగిందేమో. లాక్డౌన్ తక్కువ లేదు, లాక్డౌన్ చేసిన నేపథ్యము దానికి ప్రిపరేషన్ లో ఫెయిల్ అయిపోయింది అనేది ఉంది. కాబట్టి డెఫినెట్ గా దాన్ని పాజిటివ్ గా స్వీకరించాలి. తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకుంటే మంచిదే. వీరయ్య గారు, పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగం, జీఎస్టీ వసూళ్లు సహా ఎలాంటి కీలక అంశాలపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా హీన స్థితికి దిగజారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నదే. ఇప్పటికే సుమారు 24%, 23.9% జీడిపి మైనస్ లోకి పోతోంది అనేది ఒక అంచనా. ఆర్థికవేత్తలు చెప్తున్నది అది అసంఘటిత రంగం కలుపుకుంటే 34% అవుతుంది. అంటే బహుశా ప్రపంచంలో అతి వేగంగా దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ముందున్నట్టు కనపడతా ఉంది. అందుకని దీనికి సంబంధించినటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఆధారంగా ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా నిలబెట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి, కాస్త పుంజుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనేది ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలకు రాగలిగితే మంచిది. అట్లనే రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు జిఎస్టి పరిహారం చెల్లించలేమని చెప్పేసి కేంద్రం చేతులు ఎత్తేస్తున్నది. అసలు ఇవ్వాల్సినటువంటి వాటానే సకాలంలో ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ 14%
పన్ను రాబడి ఎప్పుడైతే రావట్లేదో చట్ట ప్రకారం రావాల్సినటువంటి పరిహారం చెల్లించలేము అని చెప్పి ప్రభుత్వం చేతులెత్తేయటం, అది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి దేవుడి మీద తోసేయడం అనేది కూడా ఆందోళనకరమైంది. అందుకని దీని మీద కూడా చర్చ జరగాలి. ఇది ఫెడరల్ హక్కులకు సంబంధించి, రాష్ట్రాల హక్కులు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనటువంటి ధోరణి కేంద్రం తీసుకుంటోంది. అందుకని ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, కానీ ఆ రాష్ట్రాలు దివాళా తీసినాయి అనేది వాస్తవం. కాస్తో కూస్తో కరోనా గురించి తిప్పలు పడుతున్నాయి రాష్ట్రాలే. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో పరిహారం చెల్లించలేము అని కేంద్రం చేతులెత్తేయడం అనేది ఒక సీరియస్ సమస్య. అది లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. బ్యాంకింగ్ రంగం పెద్ద ఎదురు దెబ్బలు తింటుంది కదా, మనందరికీ తెలుసు. సుమారు 12 లక్షల కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. వాటి సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. తద్వారా మొత్తం దేశానికి సంబంధించిన ఒక పరిష్కారం వెతకడానికి అవకాశం, మొత్తం వ్యవసాయ రంగాన్నే ప్రభావితం చేసేటువంటి ఆర్డినెన్స్లు అవి కూడా బిల్లుల రూపంలో ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కూడా బాధ్యతాయుతమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసం అవసరమైనటువంటి చర్చ, లోతైన చర్చకు అవకాశం ఉండాలి. అట్లనే ఎన్సీఆర్బి రిపోర్ట్ మనం చూసినట్టయితే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ చూసినట్టయితే, ఈ కాలంలో మహిళల మీద పెరుగుతున్నటువంటి లైంగిక దాడులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి. అందుకని వాటి మీద కూడా ఒక లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు గత 6.5 మాసాలుగా దేశం అతలాకుతలం అవుతున్నటువంటి సమస్య కరోనా. ఈ కరోనా సమస్యల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి కరోనాని కట్టడి చేయడానికి? ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ రోజు మార్నింగ్ చూస్తే కేంద్ర మంత్రి ఏం చెప్తున్నారు? సకాలంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల కరోనాను కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడ్డది అని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి. మనకి ఈ దేశంలో లాక్డౌన్ ప్రకటించే సమయానికి 100లో ఉన్నటువంటి కరోనా బాధితుల సంఖ్య లాక్డౌన్ పీరియడ్ లో లక్షల్లోకి పోయింది. అన్లాక్ పీరియడ్ లో ఇప్పుడు ప్రపంచంలో మనం 2వ స్థానానికి చేరుకున్నాం. ఇట్లనే సాగితే 4 రోజుల్లో అమెరికాను కూడా దాటి మొదటి స్థానానికి పోయే ప్రమాదం కనపడతాం. అంతేకాదు, కరోనా విస్తరిస్తున్నటువంటి వేగంలో ఆల్రెడీ భారతదేశం మొదటి స్థానానికి వచ్చింది ప్రపంచంలో. ఏప్రిల్, మే, జూన్ అంటే కరోనాతో దేశం విలవిల్లాడుతున్న సమయం, లాక్డౌన్ పీరియడ్. అలాంటి సమయంలో సాధారణ ప్రజలు ఉపాధి లేక కొట్టుమిట్టాడారు, తిండి సమస్యతో కొట్టుమిట్టాడారు. ఇక మన వలస కూలీలైతే చావు బతుకుల మధ్య అల్లాడిపోతున్న పరిస్థితి మనం చూసాం. సరిగ్గా అలాంటి సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ బాగా దిగజారింది. ఇప్పుడు 23.9% ఆర్థిక జీడిపి దిగజారింది అని అంటే, మైనస్లోకి పోయింది అని అంటే ఆ పీరియడే ప్రధానంగా. వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన 2 బిల్లులు, అట్లాగే నిత్యావసర వస్తు చట్ట సవరణ బిల్లు, సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తెచ్చే బిల్లులపై విపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఈ బిల్లు విషయంలో విపక్షాలు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి? ఇప్పుడు సహకార బ్యాంకుల్ని ఆర్బీఐ పరిధిలోకి తేవడం అంటున్నారు. ఇప్పుడు ఆర్బీఐ పరిధిలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంకుల పరిస్థితి మనం చూస్తున్నాం. 12 లక్షల కోట్లు మొండి బకాయిలకు చేరుకొని ఇప్పుడు దివాళా తీస్తున్నాయి బ్యాంకులు. ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆర్బీఐ చేతుల్లో ఉన్నాయన్ని పచ్చగా బ్రహ్మాండంగా నడిస్తే ఇప్పుడు సహకార రంగాన్ని కూడా ఆర్బీఐ చేతుల్లోకి పెట్టి సర్దిద్దుదామని అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటిది ఏం మనకు కనిపించట్లేదు కదా. పైగా ఆర్బీఐ చేతుల్లో 10 కొరకో 4 డబ్బులుంటే వాటిని కూడా కేంద్రం లాగేసుకుంటున్నది. అట్లనే ఇప్పుడు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఆర్డినెన్సులు కానీ, లేకపోతే ఇప్పుడు నిత్య జీవిత అవసర సరుకులకు సంబంధించింది కానీ, కొన్ని ప్రమాదకరమైనటువంటి చర్యలు ఇందులో మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైతులకి మద్దతు ధర, గిట్టుబాటు ధర అనేటువంటిది అది అందని ద్రాక్ష పండుగ మారేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు కనీసం ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో ఆదుకోవడానికి, తను అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మార్కెట్ ద్వారా, ప్రభుత్వం నిర్వహించేటువంటి మార్కెట్ ద్వారా ఒక భరోసా, ఒక గ్యారంటీ, ఒక రక్షణ ఉంది. రేపు ఈ మార్కెట్లన్నీ ఎగిరిపోయిన తర్వాత శతకోటీశ్వర్లు మాత్రమే చేయగలిగేటువంటి వ్యాపారాలు అవుతాయి. ఇక సాధారణ ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతులు పోయి అయితే ఆన్లైన్ వ్యాపారాలు చేసుకోలేరు కదా. చాలా ప్రమాదకరమైన ధోరణి. వ్యవసాయ రంగం అతలాకుతలం అవుద్ది. కృష్ణసాగర్ గారు, జీఎస్టీ పరిహారాన్ని అప్పుల ద్వారా భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ తీరును బీజేపీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు, రాష్ట్రాల బకాయిలపై పార్లమెంట్లో విపక్షాలు వ్యతిరేక కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఒక విషయం ఏంటంటే, పెద్ద తులసిరెడ్డి గారు వారిని అడిగిన ప్రశ్నకి వారు ఏమన్నారంటే, ప్రణాళిక లేకుండా ముందస్తు ఒక
ప్రిపరేషన్ లేకుండా లాక్డౌన్ పెట్టారు అనడం జరిగింది. అయితే కరోనా వచ్చిందే ప్రిపరేషన్ లేకుండానే ఈ కరోనా అనే ఒక మహమ్మారి వచ్చింది. కాబట్టి అత్యవసర సమయంలో అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి తీసుకోవడం జరిగింది. ఈ రోజు పార్లమెంట్ లో కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారు దానిపై వివరణ ఇచ్చారు. లాక్డౌన్ పెట్టకపోతే 78 లక్షల ఎక్కువ, అంటే ఇప్పుడు ఉన్న వాటికంటే 78 లక్షల కేసులు, అదే కాకుండా దగ్గర 24,000 మంది కంటే ఎక్కువ మృతులు ఇప్పటికి ఉండడానికి లెక్క చూస్తే ఎక్కువ వచ్చేవని, 2.5 లక్షల వరకు ఇంకా మృతులు కూడా జరిగేవని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అంటే ఒక అత్యవసర నిర్ణయం, అది తీసుకోవడం జరిగింది. ఈ రోజు మనం వెనక్కి తిరిగి చూసి అది రైట్ ఆ రావనా అనడానికి అసెస్మెంట్ తీసుకోవడానికి నంబర్స్ కూడా అది స్టాటిస్టికలీ పాసిబుల్ కాదని నేను భావిస్తా ఉన్నా. మీరు అడిగిన ప్రశ్నకి జిఎస్టి అన్నది సేల్స్ పై ఆధారపడిన ఒక విషయం. జిఎస్టి అన్నది ఒక గ్రాంట్ కాదు. కాబట్టి రాష్ట్రాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా ఎక్స్పెక్టెడ్ జిఎస్టి రెవెన్యూ ఎక్స్ ఉంటే కరోనా టైంలో అది ఎక్స్ మైనస్ 150, 180, 120 అయి ఉంటుంది. కానీ మాకు ఎక్సే కావాలి, ఇది మా జిఎస్టి డ్యూ అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం. అయినప్పటికీ ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు 2,36,000 కోట్ల ఏదైతే ఫండ్ వారు అడుగుతా ఉన్నారో దానిలో నుంచి కొంచెం అమౌంట్ తప్పకుండా కూడా రాష్ట్రాలకి ఈ జిఎస్టి బకాయిల్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళ ఏదైతే లయబిలిటీ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాడతారని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే తప్పకుండా కూడా ఒక రాష్ట్రాలే కాదు, దేశ ఎకానమీ కూడా దెబ్బతిన్నది. కాబట్టి ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఆన్స్లాట్. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు. ఇప్పుడు మీరు చూస్తే దేశ జీడిపి ఈ రోజు 23.9% కాంట్రాక్షన్ అయింది ఫస్ట్ క్వార్టర్. నెక్స్ట్ క్వార్టర్ లో కూడా మనం పెద్ద అద్భుతాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకోవడం కూడా, అంటే టర్న్ అరౌండ్ అన్నది అంత ఈజీగా అయ్యే పరిస్థితి ఉండదు. అంటే బ్రాడ్ బేస్ ఉన్న ఎకానమీలలో మీరు చూస్తే ఒక చైనా తప్పించి ఏదైతే బ్రాడ్ బేస్డ్ ఎకానమీస్ ఉన్నాయో అవన్నీ కూడా 2019 అంటే డబుల్ డిజిట్ ఫాల్ అన్నది, కాంట్రాక్షన్ అన్నది అన్ని కంట్రీస్ లో జరిగినాయి. మన దానిలో ఎక్కువ జరిగింది అంటే మన దానిలో తప్పకుండా ఇంకా ఎక్కువ ఉండాలి యాక్చువల్లీ. కానీ మనకి గ్రే ఎకానమీ లేకపోతే ఇన్ఫార్మల్ ఎకానమీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ జిఎస్టి కలెక్షన్స్ అన్నవి మనకు కనబడవు. మనకు అందరికంటే జీడిపి కాంట్రాక్షన్ ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం దాని నుంచి బయటికి రావాలంటే తప్పకుండా కూడా స్టిమ్యులస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. డిమాండ్ సైడ్ స్పెషల్లీ స్టిమ్యులస్ ఇవ్వాల్సి వస్తుంది. దానిపైన కసరత్తు జరుగుతా ఉన్నది. నెక్స్ట్ 15-20 days లో ఒక పెద్ద ప్యాకేజ్ భారత ప్రభుత్వం ముందుకు తీసుకొని వస్తుందని గట్టిగా నమ్ముతా ఉన్నాను. ప్రైమ్ మినిస్టర్ గారు జిఎస్టి విషయంపై, ఎకానమీ విషయంపై, చైనా విషయంపై, అన్ని విషయాలపైన కూడా వారు తప్పకుండా కూడా మాట్లాడతారు. ముఖ్యంగా చూసినట్లయితే వృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది. దాంతో దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని తిరిగి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాత్మక వ్యూహంతో ముందుకెళ్తోంది? తప్పకుండా కూడా ఒక నిర్ణయాత్మక పాలసీల ద్వారా, ఒక మానిటరీ అండ్ ఫిస్కల్ ఇంటర్వెన్షన్ ద్వారా, ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా, ఒక కన్స్యూమర్ డిమాండ్ స్టిమ్యులస్ ద్వారా ఈ 4 ఫ్యాక్టర్లని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీటన్నిటికీ కూడా వెనుక ఉన్న ఒక పాలసీ ఏంటంటే లాక్డౌన్ ని తీసేయడం, అన్లాక్. ఈ అన్లాక్ ప్రక్రియ అనేది ఫైనల్ స్టేజ్ కి వచ్చింది కాబట్టి అది ఎకానమీని మళ్ళీ ఒకసారి గాడి మీదకి పుష్ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఇంతో ఒకలా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 4 పాలసీ విధానపరమైన నిర్ణయాలు అయితే ఉన్నాయో, మానిటరీ, ఫిస్కల్, తర్వాత మార్కెట్ అండ్ కస్టమర్ డిమాండ్, కన్స్యూమర్ డిమాండ్. ఈ సప్లై సైడ్ కూడా, సప్లై సైడ్ పెద్దగా ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎట్ ది స్టేజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సప్లై సైడ్ ఇంటర్వెన్షన్ ఆల్రెడీ 20 లక్షల కోట్లలో ఒక పార్ట్ చేశారు కాబట్టి డిమాండ్ సైడ్ ఇంటర్వెన్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. అలాగే ఫిస్కల్ అండ్ మానిటరీ, ఒక ఆర్బీఐ ఇంటర్వెన్షన్స్, కొన్ని పాలసీ యాక్షన్స్, ఇప్పుడు మొరటోరియం మీద కూడా చర్చ నడుస్తా ఉంది. ఇవన్నీ చేస్తే కన్స్యూమర్ డిమాండ్ అన్నది మళ్ళీ మనం రివైవ్ చేయగలిగితే ఎకానమీ తప్పకుండా కూడా బ్యాక్ ఆన్ ట్రాక్ అవుతుంది. బట్ అద్భుతాలు జరుగుతాయని మేము ఎవరం కూడా అనుకోవటం లేదు. ఏ భారతీయులు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4 క్వార్టర్లు తప్పకుండా కూడా చాలా పెయిన్ ఉండబోతా ఉన్నది. ఎకానమీ రివైవ్ అయ్యేసరికి 21-22 వరకు మనం కొంచెం రివైవల్ అనేది చూడగలుగుతాం. అప్పటి వరకు తప్పకుండా కూడా ఎకనామిక్ పెయిన్ అన్నది ఈ దేశంలో ఉంటుందని గట్టిగా భావిస్తాం. తులసిరెడ్డి గారు, లోక్సభలో ప్రతిపక్షాలకు బలం చాలా తక్కువగా ఉంది.
అయితే రాజ్యసభలో కొంత బలం ఉన్నప్పటికీ వివిధ పార్టీల మధ్య విభేద అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పక్షాన్ని విపక్షాలు ఏ విధంగా ఎదుర్కోగలవంటారు? ఇప్పుడు నాకు తెలిసి ఏదైనా బిల్లులు ఓటింగ్ వచ్చినప్పుడే బలాబలాలతో అవసరం ఉంటుంది తప్ప మిగతా సమయంలో అంతా వాదాపడమే. ఇప్పుడు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ఆయన ఒక 7 సూచనలు చేశాడు. ఏం చేశాడు? ఒకటి, కేంద్రము మరిన్ని అప్పులు తీసుకోవాలి. దట్ నెంబర్ 1. జనరల్ గా ప్రతిపక్ష పార్టీ వచ్చేసి అప్పులు తీసుకోవాలని గవర్నమెంట్ చెప్పదు, కానీ ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా బయటపడాలి దానికోసము ఒక కన్స్ట్రక్టివ్ గా సూచన చేయడం జరిగింది. నంబర్ 1, కేంద్రము మరిన్ని అప్పులు తీసుకోవాలి. నంబర్ 2, FRBM నిబంధనలు సడలించాలి. నంబర్ 3, పెట్టుబడులు ఉపసంహరించాలి. నంబర్ 4, ప్రపంచ దేశాల బ్యాంకుల నుంచి అవసరమైతే అప్పు తీసుకోవాలి. 5, పేదలకు నగదు బదిలీ చేయాలి. 6, మరిన్ని ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలి. 7, రాష్ట్రాలకు GST బకాయిలు ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా యాక్చువల్గా వచ్చేసి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ వచ్చేసి సానుకూలంగా చూడాల్సిన అవసరం ఉంది. జిఎస్టికి సంబంధించి, పరిహారానికి సంబంధించి ఓవరాల్ సమస్య 2,37,000 కోట్లలో ఆల్రెడీ 97,000 కోట్లు వచ్చి ఉంది జిఎస్టి పరిహారంగా, కాంపెన్సేషన్ గా. ఇంకా ఒక 1,38,000 కోట్లు, 1,40,000 కోట్లకు సంబంధించి మొత్తం సమస్య ఎంత? నా అభిప్రాయం ప్రకారము పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక్క పెట్రోల్ డీజిల్ మీదనే 13 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం మిగిలింది. ఈ యొక్క ఆరుపై నుండి మిగిలిన డబ్బు 1,56,000 కోట్లు, దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి అందులో 1,40,000 కోట్లు జిఎస్టి పరిహారం కింద రాష్ట్రాలకు ఇవ్వడం అనేది అది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. చిదంబరం గారు చెప్పిన ఆ యొక్క సూచనలను, ఆ 7 సూచనలను పాటిస్తే డెఫినెట్ గా ఆర్థిక కాలంలోనే మన ఆర్థిక వ్యవస్థ రీకూప్ అయ్యే అవకాశం అని చెప్పేసి నా అభిప్రాయం. వీరయ్య గారు, చాలాసార్లు పార్లమెంట్లో అధికార విపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో సమావేశాలు ముగుస్తున్నాయి. ఈసారి అలా కాకుండా ఎలాంటి నిర్మాణాత్మక చర్చలతో సమావేశాలు కొనసాగాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మొదటి అంశం, పార్లమెంటు నిజంగా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చలు జరగాలి అని అంటే అంతా బాగా చర్చలకు అవకాశం ఇచ్చినప్పుడే గందరగోళాలు జరిగినాయి మనం చూసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల నోటికి మాస్కులు కడుతున్నారు. ప్రభుత్వం వైపు మాత్రం వాళ్ళు మాట్లాడదలుచుకుంది మాట్లాడడానికి అవకాశాలన్నీ తెరిచిపెట్టుకున్నారు. నేను కరోనా భాషలో మాట్లాడుతున్నా. అంటే ప్రశ్నోత్తరాల సమయం ఎత్తేశారు, ప్రైవేట్ మెంబర్స్ బిల్లులకు అవకాశం ఎత్తేశారు, 0 ఓవర్ను సగానికి కుదించేశారు. మొత్తం బిజినెస్ అంతా కూడా గవర్నమెంట్ బిజినెసే. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంటే అది వినాలి, ఏ బిల్లు ప్రవేశపెడితే దాని గురించే మాట్లాడాలి. మాట్లాడడానికి కూడా ఎక్కువ అవకాశం లేదు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకుంది, తోసేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్చకు అవకాశం తక్కువ. అందుకని పార్లమెంటు సమావేశాలు అవుతున్నాయంటే ప్రజా సమస్యలకు చర్చా వేదిక కావాలి కదా. ముఖ్యంగా 6.5 మాసాల నుంచి కరోనాతో అతలాకతలు అవుతున్నది దేశం, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. కాబట్టి కరోనా లాంటి సమస్యలు పార్లమెంట్లో లోతైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళ పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంట్లో లేవనెత్తాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ పార్లమెంట్ సభ్యుల నోరు మూయించేశారు. మాస్క్ పెట్టి కూర్చోబెట్టిన తర్వాత ఇంకేం మాట్లాడతారు? వాళ్ళు నోరు మూయించేశారు. అసలు ప్రశ్నోత్తరాల సమయమే ఎత్తేశారు కదా. అదేమిటి అంటే కరోనా ఉంది కాబట్టి ప్రశ్నోత్తరాల సమయం పెట్టట్లేము. కరోనా ఉంది కాబట్టి ఉన్నప్పటికీ మీరు కేంద్ర ప్రభుత్వ బిజినెస్ అఫీషియల్ బిజినెస్ పెట్టగలుగుతున్నారు. అఫీషియల్ బిజినెస్ పెట్టడానికి కరోనా అడ్డం రావట్లేదు, కానీ ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి మాత్రం కరోనా అడ్డం అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యం పరిహసించడం గురవుతున్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్నారు కరోనా పేరుతో. ఇంకొక 4 రోజులు నడపండి, కొంపలు మునిగేదే ఉంది. భౌతిక దూరం పాటిస్తున్నారు కదా, మాస్కులు పెట్టుకుంటున్నారు కదా, టెస్టులు చేస్తున్నారు కదా, ఇంకో 4 రోజులు నడపండి. కానీ ప్రజా సమస్యల్ని ప్రతిబింబించని పార్లమెంట్ ఏం పార్లమెంటు? అది ఏకపక్షంగా నడుస్తుంది. అందుకని పెట్టిన ఎజెండా తీరే
ఏకపక్షంగా ఉంది కాబట్టి ఇది సజావుగా సాగే అవకాశాలు తక్కువ. ఒకవేళ సజావుగా సాగడం అంటే అర్థం ఏంటంటే ప్రతిపక్షం నోరు మూయించి తాము చెప్పదలుచుకుంది మందబలంతో ఆమోదం తీసుకునే ధోరణి ప్రదర్శిస్తే దానికి మనం ఏం చెప్పలేం. ప్రతిసారి పార్లమెంటు సమావేశాల్లో అసలు అంశాల కంటే అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలే సరిపోతున్నాయి. అలా కాకుండా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా నిర్మాణాత్మకమైన చర్చలకు పార్లమెంటు వేదిక కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.